యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు నామములో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరలా ఆయన సన్నిధిలో మనం చేరి ఆయన్ని స్తుతించి ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి దేవుడు కృప చూపించాడు. నిత్య జీవము, నిత్య నరకము మానవుని కొరకు కాచుకొని ఉన్నది, ఎదురు చూస్తున్నది ఏమిటంటే నిత్య నరకము, నిత్య జీవం. మానవుని యొక్క జీవితంలో ఈ లోక జీవితం, ఇప్పుడు మనము జీవించుచున్న జీవితము శాశ్వతము కాదు. అసలు ఇది కేవలము ఒక మసిలి, టెంపరరీ అన్నమాట. ఎంతకాలం ఈ రోజులు ఇక్కడ మనం నివసించినప్పటికీ కూడా కొంతకాలమే. శాశ్వత కాలము, ఎల్లకాలము మనము ఇక్కడ ఉండడం అనేటువంటిది ఎంత మాత్రమును అది వీలు పడదు. ఒకవేళ నిజంగానే మనం చనిపోకుండా ఈ లోకంలోనే చావు రాకుండా ఉన్నావంటే ఇప్పుడు చచ్చిపోతానేమోనని భయపడవచ్చు నీవు. కానీ కొన్ని రోజులు ఇలాగే గడిస్తే అయ్యో నాకు ఇంకా చావు రావటం లేదేంటి, ఎంతకాలం నేను ఇంకా ఈ బాధలు పడుతూ ఉండాలి, ఎంతకాలం నేను ముక్కుతూ మూలుగుతూ ఉండాలి, అయ్యో అందరూ వెళ్ళిపోతున్నారు, నాకు మాత్రం చావు రావటం లేదు అని చావు కొరకు ఆశతో ఎదురు చూచే దినాలు మన కొరకు ఉన్నాయి. కనుక ఎవడూ కూడా ఈ లోకంలో ఎక్కువ కాలం ఉండడానికి ప్రయత్నించకూడదు. కానీ ఈ లోకంలో ఉన్న రోజుల్లో మనము నిత్యత్వం కొరకు మనము సిద్ధపడాలి. శాశ్వతమైనది, స్థిరమైనది ఒకటి మన కొరకు ఉన్నది, అది కాచుకొని ఉన్నది, అది మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. మనము తప్పకుండా నిత్యత్వములో ప్రవేశించాలి, అందులో తిరుగులేదు. కనుక మనమందరము ఇక్కడుండగానే మనం వెళ్ళబోయే ఆ నిత్యత్వం కొరకు మనము సిద్ధపడాలి. ఆ నిత్యత్వం ఏంటంటే నిత్య జీవము, నిత్య నరకము. ఆ జీవము అనేటువంటిది మన జీవితాల్లో మనకు ఎలా దొరుకుతుంది, ఎవరు జీవాన్ని పొందుకోగలుగుతారు, ఎవరు నిత్య జీవములో ప్రవేశిస్తారు, ఎవరు నరకాగ్ని దండన నుండి తప్పించుకుంటారు, ఎవరు నరకములోనికి వెళ్ళకుండా నిత్య జీవములో ప్రవేశిస్తారు అనేటువంటిది మనము ఆలోచించినట్లయితే దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. అది యేసుక్రీస్తు పలికినటువంటి మాటలు. ఎవరైనా సరే నిత్య జీవములో ప్రవేశించాలి అనుకుంటే ముందు దేవుణ్ణి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఎవరో నీవు ఎరిగి ఉండాలి. యేసుక్రీస్తును వెతకాలి. యేసుక్రీస్తు కొరకు ఆశతో వెతకాలి. యేసుక్రీస్తును ఎరిగి ఉండుటయే. ఎవరైతే యేసుక్రీస్తును వెతుకుతారో అడగండి మీకు ఇయ్యబడును, వెతకండి మీకు దొరకును. ఎవడైనా సరే యేసుక్రీస్తును వెతికితే తప్పకుండా దొరుకుతాడు. అప్పుడు నీవు యేసుక్రీస్తును ఎరిగిన వాడవై,
యేసుక్రీస్తునందు నీవు ధైర్యంగా, స్థిరంగా, ధీమాగా ఉండగలుగుతావు. అపోస్తలుడైన పౌలు గారిలాగా. ఎందుకో తెలిసిన, అపోస్తలుడైన పౌలు ఏమంటాడో తెలిసిన, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను అంటున్నావు, యేసు ప్రభు పేరు చెప్పుకుంటూ ఉన్నావు, నేను క్రైస్తవుణ్ణి అంటున్నావు. నీవు నమ్ముకున్న యేసుక్రీస్తును నీవెరుగుదువా? యేసుక్రీస్తును ఎప్పుడైనా చూచావా? ఆయన మాటను నీ విన్నావా? ఆయనని నీవెప్పుడైనా చూచుంటే, నీవు ఎరిగి ఉంటే, నీవు తప్పకుండా నిత్య జీవములో ప్రవేశిస్తావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఎరిగి ఉండుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. దేవుని ఎరిగి ఉండాలంటే, దేవుణ్ణి కలుసుకోవాలంటే నీవు ముందుగా యేసుక్రీస్తును ఎరిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుని ఎరిగి ఉన్నట్లయితే నీవు దేవుణ్ణి ఎరిగి ఉన్నట్లే. నీవు నన్ను చూచినట్లయితే, మీరు నన్ను చూచినట్లయితే తండ్రిని కూడా మీరు చూచినట్లే, తండ్రిని కూడా మీరు ఎరిగి ఉన్నట్లే అని దేవుడు సెలవిచ్చాడు ప్రియులరా. కనుక ప్రతి ఒక్కడు దేవుణ్ణి చూడాలి అంటే, దేవుని రాజ్యములో చేరాలి అంటే, దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను దేవుని బిడ్డను అని చెప్పుకోవాలి అంటే నీవు యేసుక్రీస్తును నమ్మాలి. నమ్మిన యేసుక్రీస్తును నీవు బాగుగా ఎరిగి ఉండాలి. అదే మాట యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరిగి ఉండుటయే నిత్య జీవం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరమును కూడా నిత్య జీవములోనికి ప్రవేశించాలని కోరుకుంటున్నాం. నిత్య నరకాగ్ని దండన నుండి తప్పించుకొని నిత్య జీవములో, నిత్య మహిమలో మనం చేరుకోవాలని, నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలని మనం ఎదురు చూచుచూ ఉన్నాము. గనుక మనము యేసుక్రీస్తును ఎరిగిన వారమై ఉండాలి. యేసుక్రీస్తును వెదకి కనుగొన్న వారై ఉండాలి. జక్కయ్య ఉన్న ఊరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. యేసుక్రీస్తు ఆ దారిన వెళ్తూ ఉంటే, యేసుక్రీస్తు ఎవరో, యేసుక్రీస్తును చూడాలని, యేసుక్రీస్తును తెలుసుకోవాలని యేసుక్రీస్తును ఆశతో వెతికాడు, వెతకడం మొదలు పెట్టాడు. వెతికిన వెంటనే యేసయ్య ఈ యొక్క జక్కయ్యకు దొరికాడు. దొరికిన యేసయ్యను ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఇంటిలోనికి వచ్చిన యేసయ్యను సొంతం చేసుకున్నాడు. యేసుక్రీస్తుకు విరోధముగా అంతకుముందు సంపాదించిన అంతటినీ విడిచిపెట్టి, అంతటినీ కూడా తృణప్రాయముగా ఎంచి యేసుక్రీస్తును తన సొంతం చేసుకున్నాడు. నాకు యేసు ఉంటే చాలు, ఆయన నాకుంటే చాలు, ఆయన వెంటే నేను ఉంటానని నిశ్చయం చేసుకొని యేసును సంపాదించుకొని అంతకు ముందున్న దానిని అంతటిని యేసుక్రీస్తు నిమిత్తమై విడిచిపెట్టాడు. అది యేసుక్రీస్తును సంపాదించుకునుట, యేసుక్రీస్తును ఎరిగి ఉండుట, యేసుక్రీస్తుతో సత్సంబంధము కలిగి ఉండుట, యేసుక్రీస్తునందుండుట, యేసుక్రీస్తుతో కలిసి జీవించుట. పాపము చేసిన ప్రతి ఒక్కొక్కడికి మరణము సంప్రాప్తమించింది. పాపము చేసిన ప్రతి మానవుడు, అంటే పాపం ఎవడు చేశాడు అంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క పాపముతో నిండిపోయినటువంటి ఈ పాప ప్రపంచాన్ని, ఈ లోకాన్నంతటినీ దేవుడు ప్రేమించి ఈ లోకం కొరకు తన అద్వితీయ కుమారుణ్ణి యేసుక్రీస్తును కృపావరముగా పంపించాడు. ఆ యేసుక్రీస్తు నందు, ఆ యేసుక్రీస్తును ఎరిగి ఉన్న ప్రతి ఒక్కొక్కనికి, ఆ యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కొక్కడికి నిత్య జీవము అనుగ్రహించుట దేవుని చిత్తమై ఉన్నదని మనము గ్రహించాలి. యేసుక్రీస్తు నందుంటే,
యేసుక్రీస్తులో నీ బ్రతుకు కొనసాగుతూ ఉంటే, యేసుక్రీస్తు నందు నీవు నిద్రిస్తే, కళ్ళు తెరిచిన తర్వాత నిత్య జీవములో కనబడతావు. ఈ మాటలు వింటున్న నీవు నిత్య జీవములో ప్రవేశించాలి అంటే యేసుక్రీస్తును నమ్ముకోవాలి. యేసుక్రీస్తును నమ్ముకున్న నీవు ఏం చేయాలి అంటే, జీవమును ప్రేమించి మంచి దినాలు అనగా నిత్య జీవములో ఆ మంచి దినాలు, శాశ్వతమైనటువంటి ఆ యొక్క మహిమను నీవు చూడాలి అంటే, స్వతంత్రించుకోవాలంటే మంచి దినాలు, నీవు ఇప్పుడు జీవిస్తున్న దినాలు ఏవి కూడా మంచిది కాదు. కనీసం ఒక్కరోజు కూడా మంచిది కాదు. నీవు పొందబోయే మహిమ ముందు, నీవు చూడబోయే ఆ మంచి దినాల ముందు, ఇప్పుడు నీవు జీవిస్తున్న జీవితంలో ఏ ఒక్క రోజైనా దానితో పోల్చుకోవాలనుకుంటే ఏ ఒక్క దినము దానికి సరిపోదు. దేవునిని నమ్ముకొని దేవునిలో ఉన్నటువంటి మనము ప్రార్థనల ద్వారా, ఉపవాసాల ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని వినుట ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుట ద్వారా, మరి దేవునిలో ఉన్నటువంటి వారు ఈ లోకములో ఉండి, ఈ శరీరములో ఉండి ఈ దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నారే కానీ ఆ దినాల్లో ఈ శరీరములో మనం ఉండం. ఈ పనికి మాలిన పాడు లోకములో మనముండము. ఈ లోకము నుండి, శరీరము నుండి విమోచించబడిన వారమై, విడుదల పొందినటువంటి వారమై ఆ నిత్య జీవములో ఆ మంచి దినాల్ని మనము స్వతంత్రించుకోబోతున్నాం. ఆయన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ మేలు ఏమిటంటే మనము పొందబోయే మహిమ. అంతకన్నా మేలు మరొకటి ఉన్నది అని ఈ లోకములో నేను అనుకోవడం లేదు ప్రియులారా. ఈ లోకములో నీకు ఏదైనా కలిగి ఉండవచ్చు, ఆస్తిపాస్తులను కలిగి ఉండవచ్చు, ఐశ్వర్యమును కలిగి ఉండవచ్చు, మంచి ఆరోగ్యమును కలిగి ఉండవచ్చు, మంచి బలము కలిగి ఉండవచ్చు, మంచి బలగం ఉండవచ్చు, పేరు ఉండవచ్చు, ప్రతిష్ట ఉండవచ్చు, పరివారం ఉండవచ్చు, పదవులు ఉండవచ్చు. ఎన్ని ఉన్నా కానీ దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఆ మేలు ముందు ఇది ఏమాత్రమును కూడా మేలుకరమైనది కాదు, దీవెనకరమైనది కాదు, సంతృప్తి చెందవలసినది కాదు. ఈ లోకములో మనకు తృప్తినిచ్చేది ఏంటంటే, దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనము గడుపుతూ ఉన్నప్పుడు, ప్రార్థించుతూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం ఆనందిస్తున్నామో అదే మనకు తృప్తినిస్తుంది. అదే ఆ గడియలే మనకెంతో తృప్తికరంగా ఉంటాయి. ఆ మంచి దినములు గనక మనం చూడవలెనంటే మనం ఏం చెయ్యాలో పేతురు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూచినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడుతుందంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. దేవుని నమ్ముకున్నటువంటి మనకు అనేకమైన కోరికలు ఉంటాయి, మన ఆశలు అనేక విధాలుగా ఉంటాయి, మన కోరికలు అనేక విధాలుగా ఉంటాయి. అన్ని కోరికల కన్నా మంచి కోరిక ఏంటో తెలిసినా, నేను జీవములో ప్రవేశించాలి, మంచి దినములు నేను చూడాలి అన్న కోరిక కలిగి ఉండాలి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఏం చేయాలో తెలిసిన, చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చాలామంది నేనేం మాట్లాడుతున్నాను, నా మాట దేవునికి అనుకూలంగా ఉందా, నేను దేవునికి విరోధంగా మాట్లాడుతున్నానా, లేకపోతే దేవునికి అనుకూలంగా మాట్లాడుతున్నానా? మన మాటలు కొంతమందికి సంతోషం కలిగించేదిగా ఉంటాయి, కొంతమందిని బాధ పెట్టేటువంటిదిగా ఉంటుంది. కానీ నీ మాట దేవునికి అనుకూలంగా ఉండాలి. నీవు చెప్పే ప్రతి మాట దేవునిని సంతోష పెట్టేటువంటిదిగా ఉండాలి. అధికారం ఉంది కదా అని, నేను తల్లిని కదా అని, నేను భర్తను కదా అని, నేను అత్తగారిని కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదు.
ప్రతి మాట లెక్కల్లోనికి వస్తుంది. నీవు మాట్లాడే ప్రతి మాట దేవునికి అనుకూలముగా ఉండాలి. కొంతమందిని దేవుని కొరకు సిద్ధపరిచేదిగా ఉండాలి. దేవునితో నడిచే వారిని ఆటంక పెట్టేటువంటిదిగా ఉండకూడదు. నీ నాలుకను నీవు కాపాడుకోవాలి, నీ పెదవులను కాపాడుకోవాలి. నీ హృదయము ఎలాగుందో నీ మాటలు చెప్పేస్తాయి. నీ మనసు ఎలాగుందో, నీ హృదయ స్థితి ఎలాగుందో, నీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఎలాగుందో నీ నోట నుండి వచ్చే మాట చెప్పుద్ది. చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఇది చాలా అవసరం. నీ నాలుకను కాపాడుకున్నావంటే నీ బతుకును కాపాడుకున్నట్టే. నీ పెదవులను కాపాడుకున్నావంటే నీ బ్రతుకును కాపాడుకున్నట్టే. చాలామంది అసూయకరమైన మాటలు మాట్లాడతారు, ఇతరులను గురించి మాట్లాడతారు, ఇది ఎదుటివాని మేలు వార్వలేకుండా మాట్లాడుతుంటారు, కపటమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఇతరులను గురించి మాట్లాడుతుంటారు, ఇతర తల్లిదండ్రుల కన్నా బిడ్డలను గురించి మాట్లాడుతూ ఉంటారు. వారి బ్రతుకులను గురించి వారు మాట్లాడుకోరు, వారి స్థితిని గురించి వారు మాట్లాడుకోరు. వారి బ్రతుకు వారికి అక్కర లేదు, వారి మేలు వారికి అక్కర లేదు, ఇతరుల మేలునే వారు కోరతారు. ఇతరుల గురించి నీవు మాట్లాడుతున్నావంటే అర్థమేంటో తెలిసిన, నీ కొరకు నీవు కీడును తెచ్చుకుంటున్నావు, నీవు వారి మేలును కోరుకుంటున్నావు. నీవు గనక కపటపు మాటలు ఇతరుల గురించి మాట్లాడావంటే, నీ నాలుకను ఉపయోగించావంటే, నీవు ఎవరిని గురించి అయితే వార్వలేకుండా మాట్లాడుతున్నావో దేవుడు వారికి మేలు చేస్తాడు. అది నీ కుటుంబం మీదకి శాపంగా వస్తుంది. చాలామంది నోటి మాటల చేత శాపాన్ని తెచ్చుకుంటారు. కనుక ఈ విషయాలను గమనించుకోవాలి ప్రియులరా. ఇతరుల గురించి ఎప్పుడు చెడు మాట్లాడొద్దు, ఇతరుల గురించి ఎప్పుడు చెడ్డగా పలుకవద్దు. ఇతరుల గురించి మంచి మాట్లాడు, నీ గురించి చెడ్డ మాట్లాడు. నీలో ఉన్న చెడ్డను తీసి దాన్ని దేవుని దగ్గర పెట్టు. ప్రభువా నేను పాపిని, నేనేం చెయ్యాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను, నేను ప్రార్థించాలనుకుంటున్నాను ప్రార్థన చేయలేకపోతున్నాను, వాక్యాన్ని చదవలేకపోతున్నాను, మేలైనది చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను, నా బ్రతుకు సరిలేదు నాయన నన్ను సరిచేయి అని దేవునితో చెప్పు. నీ బ్రతుకు బాగుపడుతుంది, నీ జీవితం బాగుపడుతుంది. నీవు నిత్య జీవం కొరకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. ఎదుటివారి కొరకు చెడ్డ మాట్లాడతావు ఎందుకు? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కాచుకో. కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకో. నీ శరీరానికి కలిగిన మాలిన్యమంతా తుడిచివేసుకొని నిత్య జీవములో ప్రవేశించడానికి ప్రయత్నం చేయి. ఆధ్యాత్మికంగా వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఎక్కడేసావే గొంగలంటే అంతే. ఎంతకాలం ఉన్నా చీకటి మోకాలే. వారి బ్రతుకులో దేవునికి సంబంధించిన విషయాలు వారి ముఖాల్లో కానీ వారి బ్రతుకుల్లో కానీ కనబడవు. నిత్య జీవంలో వెళ్ళాలని లేదా? నిత్య నరకానికి వెళ్ళాలని ఆశపడుతున్నావా? ఉర్రు తలుగుతున్నావా? ఎంతో కాలమైంది నీవు ప్రభు నమ్ముకొని, ఎంతో కాలమైంది నీవు బాప్తిస్మం పొంది, ఎంతో కాలమైంది నీవు దేవుని ఇంటిలోనికి వచ్చి, ఎంతో కాలమైంది నీ ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించి, ఎంతకాలం నత్తనడక కుంటి నడక, ఎంతకాలం నీ బ్రతుకు మారదు, నీ మాటలు మారవు, నీ స్థితి మారదు. మార్చుకో. ప్రాణముండగానే, దీపం ఆరిపోకముందే నీ బ్రతుకును మార్చుకోవాలి. ముఖ్యంగా నీ నాలుకను కంట్రోల్లో పెట్టుకో, నీ పెదవులను కంట్రోల్లో పెట్టుకో. చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. నాలుకంటే మామూలు అనుకుంటున్నారా? యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. ఎవడైనా సరే మాటలు తప్పిపోకూడదు, మాటలో సైతానికి దొరకకూడదు. నువ్వేదో మాట్లాడుతున్నాను కదా, సంబరపడిపోతూ సంభాషణ చేస్తున్నాను కదా అనుకుంటున్నావు. నీ పక్కనే కూర్చున్నాడు అపవాది.
నీవు మాట్లాడుతున్న ప్రతి మాట అండర్లైన్ చేస్తున్నాడు. నీ ప్రతి మాటకు వాడు చంకలు కొట్టుకుంటున్నాడు. కనుక మాట యందు తప్పకుండా ఉంటే లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెమి పెట్టి వాటి శరీరమంతయు తిప్పుదుము కదా. ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడేది. మన జీవితాల్లో బాగా అదిరిపడేది ఏంటో తెలిసిన నాలుక. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుబెట్టును. నాలుక అగ్నియే. ఒక్క మాట అగ్ని, ఒక చిన్న నిప్పు, చిన్న అగ్గిపుల్ల అడవి తగలబెట్టేద్ది, ఊరంతా తగలబెట్టేద్ది, సంఘమంతా తగలబెట్టేద్ది, ఒకడు బతుకును తగబెట్టేద్ది, జీవితాలను నాశనం చేసేస్తుంది. కనుక నీ నాలుకను జాగ్రత్తగా కాపాడుకో. ఎదుటవారిని చెడ్డగా, ఎదుటవారిని చిన్న చూపు చూస్తున్నావంటే నీ అంత దరిద్రం ఇంకెవడం లేడనమాట. దరిద్రుడిగా ఉండొద్దు, పనికి మాలిన దానిగా ఉండొద్దు, పనికి మాలిన వాడగా ఉండొద్దు. పెద్ద మనిషిగా ఉండు, పెద్ద మనసు కలిగి ఉండు, పెద్ద అంతస్తులో ఉండు, పై అంతస్తులో ఉండు, దేవుని బిడ్డగా ఉండు, దేవునికి ఇష్టమైన వాడవుగా ఉండు, దేవుని మాటలు పలికేవాడివిగా ఉండు, ఒకరిని ఆశీర్వదించేవాడుగా ఉండు, దీవించేవాడివిగా ఉండు, శపించేవాడుగా ఉండొద్దు, జీవితాలను నాశనం చేసేవాడివిగా ఉండొద్దు. ఎదుటి వారిని గురించి అసలు మాట్లాడుకోవద్దు. ఎదుటి వారిని గురించి మాట్లాడితే నీ జీవితం నాశనం అయిపోద్ది, నీ కుటుంబం నాశనం అయిపోద్ది. ఎదుటి వారంటే ఎవరు అనుకుంటున్నావు? వాళ్ళేమి ఎక్కడి నుంచి రాలా. నిన్నెలా దేవుడు సృష్టించాడో వారిని కూడా అలాగే సృష్టించాడు. ఎవడు నీతిమంతుడిక్కడ, ఎవడు మంచివాడిక్కడ, ఎవడు పరిశుద్ధుడిక్కడ? ఒక మనిషిని దేవుడే పరిశుద్ధపరచాలి. నీవు పరిశుద్ధుడిగా ఉండాలంటే యేసు క్రీస్తులో ఒదిగి ఉండంతే. దేవుడు పైవేషాన్ని చూడడు, అంతరంగాన్ని పరీక్షిస్తాడు. కనుక నాలుక, అందుకని అంటాడు యోబు 27వ అధ్యాయము 4వ వచనం చదవండి. నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు. ఎంత ధీమా అండి! ఆ మాటలు యోబు పలికినట్లుగా మాట్లాడే దమ్ము, ధైర్యం మనకుందా? యోబుకున్న నిశ్చయత మనకు కలిగి ఉండాలి. నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసమును చరించుటలేదు. అసలు విషయం వేరు, మనం మాట్లాడేది వేరు, లోపలున్నది వేరు, పెదవులతో మాట్లాడేది వేరు. కానీ యోబు అలా మాట్లాడడం లేదు. అందుకని యోబును గురించి దేవుడు సాక్ష్యం పలికాడు, ఛాలెంజ్ చేశాడు అపవాదితో. యోబు మంచి దినములను చూడడం మాత్రమే కాదు, నా విమోచకుడు సజీవుడు, శరీరముతో నేను ఆయన్ని చూస్తానని చెప్పాడు. ఆయన మంచి దినాలను చూడడం మాత్రమే కాదు, ఎంతైతే పోగొట్టుకున్నాడో, ఎంతగా శోధించబడ్డాడో వాటినన్నిటినీ మించి మరలా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకున్నాడు. అలా కాకుండా కొంతమంది నాలుక చాలా వాడిగా ఉంటుంది. కీర్తనల గ్రంథము 52:2 నుంచి, మోసము చేయువాడా, వాడిగల మంగలి కత్తి. మంగళ కత్తి ఎప్పుడన్నా ఎవడన్నా చూశాడా? ఇప్పుడు ఎవడో చోట్ల, ఇప్పుడు అందరికీ కత్తుల్లో బ్లేడ్లు ఇట్టేస్తున్నారు. మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది, మేలు చేయనుద్దేశించుచున్నదా? ఒకళ్ళ మాట మాట్లాడితే ఇంకక్కడ నిలబడబుద్దేదండి, వాడిగా గుచ్చుకుపోద్దంతే. ఎలా గుచ్చుకోవాలో అలా గుచ్చుకుంటుంది, ఎంత లోతుగా గుచ్చుకోవాలో అంత లోతుగా గుచ్చుకుంటుంది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టం. కపటము కలిగినటువంటి నాలుక కలిగిన వాడికి నాశనకరమైనటువంటి మాటలే ఇష్టం. మన నాలుక ఎలా ఉండాలి? బలహీనులను బలపరిచేటట్టుగా ఉండాలి,
ఆత్మలో బలంగా సాగుతున్న వాడిని దిగజార్చేటట్టుగా ఉండకూడదు. నీవు ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు నీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఆటంకకరమైన మాట మాట్లాడితే డైరెక్ట్గా దెయ్యం ఏజెంట్గా గమనించు. నీ మాటలు వింటూ ఉంటే కృంగిపోయిన హృదయాలు ఆదరించబడాలి. అలా ఉండాలి నీ మాటలు. కపటమైన నాలుక నీకుండకూడదు. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. 57వ దావీదు కీర్తన 4వ వచనం, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, వారి అంబులు, వారి నాలుక మంగళ కత్తి లాంటిది కాదంటది, ఇది ఇంకా పెద్ద కత్తే, వాడిగల కత్తి. అలాంటి నాలుకలు మనకుండకూడదు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం, నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. మేలిమి బంగారం అంటారు కదా, అలాగా దీన్ని మేలిమని అనకుండా ప్రశస్తమైన వెండి. అలా ఉండాలి మన మాటలు. రోమీలకు రాస్తున్నటువంటి పత్రిక 14వ అధ్యాయం 11వ వచనం, నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. అంటే ప్రశస్తమైన వెండిలాగా మన నాలుక తయారవ్వాలి. అంటే ఇతరులకు దీవెన కలిగించే నాలుకగా మన నాలుక ఉండాలంటే, మన పెదవులు ఉండాలంటే, మన నాలుక నిత్యము దేవుని స్తుతించేటువంటిదిగా ఉండాలి. దేవుని స్తుతించే పెదవులు ఆశీర్వాదకరంగా మారతాయి. దేవుని స్తుతించే పెదవులు నిత్యము దేవుని స్తుతించుచు దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి పెదవులు, ఆ నాలుక ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రార్థించేటువంటి స్థితి నీ జీవితంలో లేకపోతే నీ పెదవులు, నీ నాలుక ఇతరులకు దీవెనకరంగా ఉండకుండా, ఆశీర్వాదకరముగా ఉండకుండా మంగలి కత్తిలాగా, వాడిగల కత్తిలాగా, నాశనకరమైన కత్తిలాగా తయారైపోద్ది. ఆ కత్తి చివరకు ఇతరులను నాశనం చేయటం కంటే నిన్నే నాశనం చేసేస్తుంది. కనుక నీ నోటిని నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి. కనుక మన నాలుకను ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, ప్రశస్తమైన వెండిలాగా మన నాలుక ఉండునట్లుగా దేవుడు మన నాలుకను దీవించాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ మెండుగా దయచేయను గాక. యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి.